మన ప్రభువును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో రాత్రి ఆయన సముఖంలో కొలిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి యోబు 34వ 37వ అధ్యాయము మొదటి నుండి 13 వచనముల వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకున్నాం. యోబు 37వ అధ్యాయము మొదటి నుండి 13 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకున్నాం. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వర గర్జనను వినుడి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యము క్రింద అంతటి క్రింద ఆయన దానిని వినిపించును. భూమి అంతముల వరకు దాని మెరుపు కనబడజేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీర స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. విన్నారండి? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, కానీ వారి నా మీద తిరగబడి అన్నట్లుగా ఒకసారి గమనించండి. చక్కటి సస్యశ్యామలంగా ఉన్న ఈ కేరళ రాష్ట్రము యొక్క పరిస్థితి ఊహించడానికే చాలా భయంగా ఉంది. ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న వైనాడు జిల్లాలో ఊహించని రీతిలో ల్యాండ్ స్లైడింగ్ జరగడం వల్ల ఊహించని భారీ నష్టము ఆ జిల్లాలో జరిగింది. త్రివిధ దళాల నుండి సైనికులైన వారు, ఎన్డీఆర్ఎఫ్ బృందం వారు ఇప్పటికీ అక్కడ పని చేస్తూనే ఉన్నారు, కృషి చేస్తూనే ఉన్నారు. 31 గంటలు ఒక తాత్కాలికంగా ఒక బ్రిడ్జ్ కట్టారు. 2వ ప్రపంచ యుద్ధంలో అప్పట్లో కట్టిన బ్రిడ్జ్ ఎలా ఉండేదో ఇప్పుడు తాత్కాలికంగా వైనాడు జిల్లాలో ఆ బ్రిడ్జిని అక్కడ కట్టడం ఎన్నో ఏ న్యూస్ ఛానల్స్ లో మనం చూసినా వాళ్ళు దాని గురించే పలుమార్లు ప్రస్తావించడం చూస్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి చూడండి. ఆ గవర్నమెంట్ స్కూల్లో ఒక 8th
క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి ఆ ఆ ప్రదేశంలో ఉన్న సమస్యల గురించి ఒక ఎస్సే రైటింగ్ రాసింది సంవత్సరం క్రితం. దాని గురించి ఏం పట్టించుకోలేదు అక్కడ వాళ్ళు. నా ప్రేమైన సహోదరులారా గమనించండి, ఒకప్పటి పర్యాటక కేంద్రంగా ఉన్న కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ వయనాడ్ జిల్లా ఇప్పుడు ఒక శ్మశాన వాటికగా, కొండ మీద నుండి జారి వచ్చిన బండరాలతో పాటు ఉన్న ఇసుకతో సమానంగా జారుకుంటూ వచ్చిందంటే క్రమక్రమంగా గంటకి మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వినడానికే చాలా భయంగా ఉంటుంది. కన్నీరు కారుస్తున్నారు. ఇప్పటికీ చాలా వేదనకరంగా ఉంది. ఎవరు ఊహించలేదు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. సోమవారం రాత్రి ఇక్కడి వాళ్ళకి చక్కగా సంతోషంగా ఒకరొకరు పలకరించుకున్నారు. చక్కగా బాగానే ఉంది. మంచి బలమైన మొద్దు. గమనించండి, ఒక చెట్టు మొద్దుని చెట్లకి చెట్లు, గృహాలకి గృహాలు మొత్తం వరదతో సహా మొత్తం కొట్టుకుపోయిందంటే ఒకసారి ఆలోచించండి. ఊహించని భయంకరమైన పరిణామాలు ఏర్పడినాక అక్కడ ఉన్న బతుకు జీవనాన్ని ప్రాణాలతో పట్టుకట్టిన వారు వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందం వారిని సురక్షిత ప్రాంతాలకు వారిని చేర్చడం, వారికి కావలసిన ఆహార పదార్థాలు, వారికి కావలసిన నిత్యావసరాలు వారికి అందించడం ఎప్పటికీ జరుగుతూ ఉంది. ఒకసారి ఆలోచించండి, క్రైస్తవులని పిలువబడుతున్న మనము మన భారతదేశంలో ఉన్న కేరళ రాష్ట్రం కొరకు భారంగా ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. అయితే నేను గమనించింది ఏంటంటే, దేవుని యొక్క రెండవ రాకడకు సూచనలు ఈ భూమి మీద నెరవేరుతున్నాయి. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం. జనముల మీదికి జనములు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును, రాజ్యముల మీద రాజ్యములు లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఎక్కడ చూసినా ఒకప్పుడు ఇజ్రాయెల్ గాజాకు మధ్య యుద్ధం జరిగింది. యూదులు కొత్త సంవత్సరం అంటే వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం వచ్చిన మొదటి రోజుల్లో వాళ్ళు ఉత్సవం చేసుకుంటున్నప్పుడే హమాస్ వాళ్ళు అక్కడ దాడి చేయడం,
ఈ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళ మీద దాడి చేయడం, ఇక బాధాకరమైన విషయం ఏంటంటే గాజా మీద ఊహించని భయంకరమైన యుద్ధాలు. అవునండి, ఏ వార్తను కదిలించిన యుద్ధాలు, భూకంపాలు, వరదలు, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము వార్తలు మనం చూస్తున్నాం, వార్తాపత్రికలు మనం చదువుతున్నాం. ఇవి రెండవ రాకడకు సూచనలు కావా సహోదరా? ఇప్పటికైనా ఇది ఆయన రెండవ రాకడకు సూచనలు నీకు తెలియడం లేదా? ఆయన స్వరము గర్జించే సింహము లాంటి స్వరము. ఇప్పటికైనా ఆయన దీర్ఘశాంతం గల దేవుడు ఇప్పటికైనా నా బిడ్డ మారుతాడేమో, ఈ పరిస్థితులు చూసి ఎప్పటికైనా నా బిడ్డ మారుతాడేమో, ఇప్పటికైనా తన హృదయాన్ని నా వైపు త్రిప్పుకొని నా కొరకు సాక్షిగా నిలబడతాడేమో అని దేవుడు ఇప్పటికీ స్టిల్ వైటింగ్. ఆయన ఇప్పటికీ లోబడగాలని జనుల వైపు దినవల్ల ఆయన చేతులు చాపి ఉంచిన దేవుడు ఆయన ఎప్పటికీ మన వైపు చాపి ఉంచాడు. ఈ రాత్రి ఒకసారి మనం గమనిద్దాం, మనలో ఎంతమంది ఆయన చాపిన చేతుల వైపుకి ఎంతమంది రావడానికి సిద్ధపడుతున్నారు నాకు తెలియదు, కానీ ఆయన చాపిన హస్తముల వైపు మనం చేరితే ఈ లోకములో వచ్చే ప్రతి విధమైన ఆపదల నుండి, ఈ భయంకరమైన సంభవాల నుండి మనము తప్పించుకోగలము. ఆయన చాపిన హస్తముల దగ్గర వస్తే మనము సురక్షితంగా ఉంటాం. ఆయన చాపిన హస్తముల దగ్గర వస్తే మన ప్రాణములకు ఆయన నెమ్మదిని, ఇక మనం ఆయన చేతులలోకి వస్తే ఇక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. There is no need to fear when we are under the hands of the Lord. దేవుని హస్తం క్రింద మనం ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రేమైన సహోదరులారా గమనించండి, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞయించుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏ ముద్ర అండి? ఏ ముద్ర? మన చేతిని బిగించి ఆయన ముద్ర మన మీద వేయడం అంటే ఒకసారి ఆలోచించండి. ఆ ముద్ర ఎట్లాంటి ముద్ర ఉండాలంటే, ఈ బిడ్డ నేను కార్చిన నా అమూల్యమైన రక్తంలో కార్చి ఈ బిడ్డ నాకు సొత్తు అని ఆ స్టాంప్ అనేది దేవుడు మనకు రాస్తానండి. ఒకసారి యెషయా గ్రంథం
43:1. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇదే అండి దేవుడు మనకేసే స్టాంపు. మీ ఇందాక సాక్ష్యం విన్నారు కదా, ఆకాశం నుండి అగ్ని వస్తుంది. ఈ సహోదరి ప్రీతి గారు, ఆకాశం నుండి అగ్ని వస్తుంది, మీరు లోపలికి వెళ్ళిపోయిన ఎవరు బయటికి రావద్దనండి. తన స్నేహితులు ఎవరు నమ్మలా, వెళ్ళిపోయారు. ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్నికి కాలిపోయారు. దురాత్మలు వచ్చి ఆ చనిపోయిన శవాల మీద ముద్రేసేసారు. ఈ చనిపోయినది ఇది నాకు సొంతం. దేవుడు మన చేతులు బిగించి ఆయన ముద్రేస్తానంటే ఈ ఆత్మ ఇది నాకు మాత్రమే సొంతం. ఎందుకంటే నేను కల్వరి శిలువలో రక్తము కార్చి నా అమూల్యమైన రక్తంతో నేను కొన్నాను. ఈ ఆత్మ నాకు మాత్రమే సొంతమని దేవుడు ఒక స్టాంప్ వేస్తాడు. ఉదాహరణకు అర్థం చేసుకోవాలంటే, ఒక లెటరు అది వ్యాలిడ్ అవ్వాలంటే అధికారుల యొక్క స్టాంపు వేసి వాళ్ళ గ్రీన్ ఇంక్ తో వాళ్ళ సిగ్నేచర్ చేయండి, ఆ లెటర్ కు వ్యాలిడ్ అవ్వదు. అలాగే మనము విలువ పెట్టి కొనబడిన వారము అని ఎట్లా తెలుస్తుందంటే, ఆయన మన కొరకు చిందించిన రక్తమే మనకు పాప క్షమాపణ నుండి మనకు విడుదల జరుగుతుంది. అప్పుడే కదా ఈ నా కుమారుడు నాకు మాత్రమే సొంతం, ఎవరి సొంతం కాదు. ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె నాకు మాత్రమే సొంతం, ఎవరికి కాదు. నా ప్రేమను సహోదరులను గమనించు. ఈ వయనాడ్ జిల్లాలో నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు గనక జాగ్రత్త పడి గనక ఉండుంటే వారిలో ఏ ఒక్కరు చనిపోయి ఉండేవారు కాదు. కేరళ రాష్ట్రంలో చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. 40 మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వారు 40 మంది బిడ్డలు అకస్మాత్తుగా ఆ వరద ఉధృతంలో కొట్టుకుపోయారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 600 కార్మికులు ఎప్పటి ఆచూకీ తెలియట్లేదంటే ఎప్పటికీ స్టిల్ అది ఎంత బాధాకరమైన విషయం చూడండి. నా ప్రేమైన సహోదరులను గమనించు. Tonight what the Lord is saying with us is, those who will hear my voice and those who is willing to come
to my stretched hands, I will protect them. ఈ రాత్రి ఎవరైతే నా స్వరము విని నేను చాపిన చేతుల వైపు వస్తారో వారు భద్రపరచబడతారు, వారు సురక్షితంగా ఉంటారు. వారికి దేనికి ఎంత ఉపద్రవం వచ్చినా వారికి దేనికి వారు భయపడరు. ఆమేన్. That's why the Lord is calling us that my son, my daughter, I'm stretching my hands in front of you. Come. If you come under my hands, I will protect you. I will save you from the dangers which is occurring in this world. ఈ భూమి మీద సంభవించే ప్రతి ఆపద నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఉపద్రవం నుండి నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను తప్పిస్తాను, నేను భద్రపరుస్తాను అని జీవాధిపతి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. వెళ్దామా? ఆయన చాపిన హస్తముల దగ్గర మనం వెళ్ళినప్పుడు, ఆయన చాపిన హస్తము దగ్గర వెళ్ళినప్పుడు, మనము ఆయన చేతులకు మనం వెళ్ళినప్పుడు మనము సురక్షితంగా మనం ఆయన చేతుల కింద మనం ఉంటాం. ఏ నరం మాత్రం మనల్ని కదిలించలేడు. కదిలించగలరా అండి? ఎవరైనా కదిలించగలరా? మన దేవుని చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా కదిలించగలరా? మనము దేవుని చేతిలో ఉన్నంత కాలము ఏ నర మాత్రం మనల్ని కదిలించలేడు. ఏ రాజులైనా, ఎంత అధికారులైనా దేవుని చేతిలో ఉన్నంత కాలము నీవు ఆయన చేతిలో నుండి ఎవరు no one can pluck from his hand. దేవుని చేతిలో నుండి ఎవరు నిన్ను లాగలేరు. ఎవరైనా లాక్కోగలరా? లాక్కోవడం కదా, ఏమన్నా చాక్లెట్ బిస్కెట్ లాక్కోవడానికి? నీవు దేవుని రక్తము చేత కడగబడిన బిడ్డవి. ఆయన దృష్టికి నువ్వు ఎంతో శ్రేష్టమైన వాడివి, నువ్వు ఎంతో శ్రేష్టమైన వాడివి. ఆయన రాకడ సమీపంలో ఉంది. ఈ లోకంలో సంభవాలు ఏర్పడుతున్నాయి. దేవుని మహాకృపను బట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మాత్రము ఎంతని ఏ వరద ప్రభావము మన రాష్ట్రంలో దేవుని అగ్ని కంచం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనం సజీవులం అన్నామంటే ఆయన మన చుట్టూ ఉంచిన కాపుదలే. అందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయన నామమునకు చెల్లునుగాక. నా ప్రియమైన సహోదరులను గమనించి, ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వలన ఉన్నాము. కానీ మరి దేని విషయమై మనం అతిశయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం అతిశయపడాలంటే మన దేవుని మాత్రమే అతిశయపడాలి. చివరి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. ప్రవాహము వలె ఉపద్రవము మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు.
మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. ఏ భయం అండి? అసలే భయం వస్తేనే గడగడ ఒలిగిపోతున్నాం. మరి మహాభయము. ఒకసారి చూడండి, ఈ మాటలో ఉన్న ముఖ్యమైన సారాంశము, ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని మాటకు లోబడకపోతే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న వయనాడ్ జిల్లా ఒక చక్కటి ఉదాహరణ. దేవుడు చక్కగా ఏర్పరిచిన సృష్టిని తమ చేతులలో పాడు చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో దేవుని ఉగ్రత వయనాడ్ జిల్లా మీదకి వచ్చింది. ఊరే గ్రామంలో ఉన్న ఇళ్ళతో సహా వరదలో కొట్టుకుపోయింది. ఒకసారి ఆలోచించండి. దేవుని మాటకు విధేయత కనపరిచిన వాడు ఆయన ఈ భూమి మీద ఆయన చేయవలసిన కీడును, ఆయన ఉద్దేశించిన కీడు చేయక మాంతాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి పట్టణం చెప్పమన్నప్పుడు మొదటిసారిగా తప్పించుకొని తర్షీషు వాళ్ళకి అక్కడ సంభవం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి యోనాని నినివే మహాపట్టణానికి తీసుకొని వచ్చినప్పుడు సింహాసనము మీద కూర్చున్న రాజు దగ్గర నుండి గట్టి వేసే పశువుల వరకు అందరూ తమ దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పును వారు దేవుని ఎదుట ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. దేవుని ఎదుట తమ తప్పును వారు ఒప్పుకొని విడిచిపెట్టారు. ఆ దేశము మీద రావాల్సిన ఉగ్రత రాకుండా ఆగిపోయింది. కారణం, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలేడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇదే నినివే మహాపట్టణంలో జరిగింది. దేవుడు చేసిన సృష్టితో ఆటలాడుకున్నది ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న వయనాడ్ జిల్లా. అక్కడ దాకెందుకు, దుబాయ్ సంగతి చూడండి. దేవుని సృష్టి ఆటలాడుకుంది, చివరికి ఏమైంది? నా ప్రేమైన సహోదరులారా, దేవుడు చేసిన సృష్టితో ఆటలాడింది. అది కదా న్యూటన్స్ ఫస్ట్ లాలో ఉంటుంది, ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. దేవుని చేసిన సృష్టితో ఆటలాడుకో. అలా ఆటలాడుకోవడం ప్రయత్నిస్తే నా ప్రేమైన సహోదరులారా గమనించండి. కేరళ రాష్ట్రం కొరకు కేరళ రాష్ట్రంలో జరిగిన బహు భయంకరమైన ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. కేరళ రాష్ట్రం కొరకు మనం భారంగా ప్రార్థించవలసిన అవసరత ఒక భారతీయుగా పుట్టిన మనకు
ప్రార్థించవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా ఈ దేశంలో పుట్టి భారత వారసత్వాన్ని కలిగి ఉన్న ఒక భారతీయుడిగా మనకు ఎంతో అవసరం. యాజ్ ఎ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, భారత వారసత్వాన్ని కలిగి ఉన్న మనము కేరళ రాష్ట్రం కొరకు అలాగే హిమాచల్ ప్రదేశ్ కొరకు మనము భారంగా ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉన్నది కనుక ఈ కేరళ రాష్ట్రంలో దేవుని యొక్క కనికరము దిగి వచ్చిన గాక. తల వచ్చిన ప్రార్థన చేసుకోండి. ప్రేమ మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ కేరళ రాష్ట్రం బట్టి మీ సంఘంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ ప్రేమ, నీ జాలి, మీ కనికరము ఒకసారి కేరళ రాష్ట్రం వైపు చూడండి ప్రభా. వారి గృహాలను పోగొట్టుకున్నారు, వారి ఆస్తిని పోగొట్టుకున్నారు. ఒకసారి నీ జాలి గల కనులు ఒకసారి చూడయ్యా. అక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని మీరు బాగు చేసి, ఇదిగో నేను నూతన క్రియను చేయించున్నాను, ఇప్పుడు అది మొలిచినన్న మాట ఈ కేరళ రాష్ట్రంలో, హిమాచల్ ప్రదేశ్ లో మీరు జరిగించున్నాయా. మా దేశం కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రజల కొరకు భారంగా ప్రార్థించే ప్రార్థన పనులు మమ్మల్ని చేయనయా. ఒకసారి కేరళ రాష్ట్రాన్ని దర్శించము. చక్కని సస్యశ్యామలంగా ఉన్న ఆ రాష్ట్రాన్ని మరలా చిగురింపచేయము. అందరి భయంకరమైన పరిస్థితులను మరలా మార్చి వారికి ఉన్న పోగొట్టున్న గృహాలను మళ్ళా వారికి దయచేయము ప్రభా. అక్కడ శాంతికరమైన వాతావరణం దయచేయము. మా దేశం కొరకు భారంగా ప్రార్థించే ప్రార్థనాత్మను దయచేయమని రాత్రి విన వర్తమానము మా హృదయాల్లో భద్రపరుచుకొని మీరాకడితే సమీపం ఉన్న ఈ దినాల్లో మా హృదయాలను మీ వాక్యపు వెలుగులో సరి చేసుకొని దాని ప్రకారంగా జీవించి మిమ్మల్ని మయపరిచే జీవితాలను దయచేయమని విన్న వర్తమానం మా హృదయాలను ముద్రించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.